మనం మరి ఇక్కడ చాలా సీడ్స్ ఉన్నాయి మన ముందు. సీడ్స్ ఉన్నాయి అండ్ మిక్సింగ్ సాయిల్ మిక్సింగ్ కూడా ఉంది. ఇవి బాల్స్ ఎలా కడతారో మాకు ఒకసారి చూపిస్తారా? ఈ విత్తనాలు ఏంటో ఒక్కసారి మాకు చెప్పండి. అలాగే ఇవి మామిడి టెంకలు. ఈ టెంకలు వేసి మామిడి మొక్కలు వస్తాయి. ఓకే, మామిడి మొక్క చూపెట్టినా నేను మీకు. మామిడి దాంట్లో పెట్టి మట్టిలో పెట్టి బాల్ కట్టేస్తారు. ఇట్లా పెద్ద పెద్ద బాల్స్ వస్తాయి మామిడి మొక్కలు మాత్రం. ఓకే, చూడండి ఈ మామిడి టెంకనే ఇందులో పెట్టి ఇలా బాల్స్ కట్టారనమాట. ఈ బాల్స్ వచ్చేసి మనకి కొండ ప్రాంతాల్లో లేకపోతే ఎక్కడైనా నదులు ఉన్న చేట, లేదంటే ఎవరైనా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు కదా మొక్కలు పెంచుకోవడానికి, వాళ్ళకి ఫ్రీగా కూడా ఇస్తారట మేడం. మరి ఈ బాల్స్ని ఎలా కట్టాలో, సాయిల్ ఎలా మిక్స్ చేయాలో అది కూడా చూద్దాం. ఇవేం సీడ్స్ మేడం? ఇవి సంపెంగ అమ్మ. ఇవి కూడా పెద్ద చెట్లు అవుతాయి, మంచి పూలు పూస్తాయి. సంపెంగ. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అసలు తెలుసు అమ్మా అందరికి. ఇప్పుడు మాకు కూడా ఉంది అక్కడ పైన మంచి వాసన వస్తాయి. ఇవి మాత్రం కాకర ఈ డయాబెటీస్ వాళ్ళందరికీ పనికొస్తుంది, మంచి ఫుడ్. కాకర విత్తనాలు. ఇది చీమ బాదమా అంటారు. బాదంకాయలు వస్తాయి. ఇదొక రకం బాదంకాయలు, అడవిలో పెరుగుతాయి. అడవి బాదమా, చీమ బాదమా అంటారు. ఇవి తింటారా మేడం ఈ బాదం? తినొచ్చు కూడా, కానీ అసలు ఎక్కువ ఇవి ఇవి ఏంటి మన కోతులకి వాటికి ఫుడ్ కావాలి కదా, వాటికి జీవికి ఫుడ్ ఖచ్చితంగా అవసరం. అందుకే అక్కడ ఫుడ్ దొరకలేదని మన మీద పడుతున్నాయి అవి వచ్చి. ఇవేమో మీకు తెలిసినవి ఏంటి అంటే నేరేడుకాయ అయితే అసలు ఎన్ని రోగాలకో ఎన్నిటికో పనికొస్తుంది, పెద్ద చెట్టు అవుతుంది, మెడిసినల్ ప్లాంట్. ఇది కూడా పనస కూడా మనకి ఎంతో మంచి ఫుడ్. పనస విత్తనాలు మనకి ఇళ్ళల్లో కూడా చక్కగా పెరిగిపోతాయి. పనస ఇంట్లో కూడా పెట్టుకో.